హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను గోపి, 2013 బ్యాచ్ కానిస్టేబుల్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానండి. సో ఆ కాన్సెప్ట్ ఏదైనా చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ ఉంది. ఒక సిటీలో ఒక 100 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వ్యాపారవేత్తలు అంటే కిరాణా షాప్ కానీ, మిల్క్ షాప్ కానీ, అండ్ పాల అతను కానీ, చికెన్ షాప్ కానీ, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు ఒక 100 మంది ఉన్నారు అనుకుందండి. ఈ 100 మంది ఎవరికి ఎవరు సంబంధం లేదు, ఎవరికి ఎవరు తెలియదు, ఎవరికి ఏం తెలియదు. వీళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఎటువంటి సంబంధం లేకుండా పక్క వాళ్ళతో వ్యాపారం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు నెలకి ఒక 30,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే 100 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, పక్కన వాళ్ళకి ఎవరు తెలియదు, ప్రతి ఒక్కరికి ఒక 30,000 వస్తుంది అనుకుందాం. సెకండ్ కండిషన్ ఏం చూద్దామంటే, ఇదే 100 మంది ఒక చోట అసెంబ్లీ అయ్యి కూర్చుని మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారు? ఈ 100 మందిలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కిరాణాకి కానీ, కూరగాయలకి, పాలకి, సరుకులకి, చికెన్, మటన్, వాటికి ఏదైనా సరే ఒక 10,000 రూపాయలనే సాధారణంగా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఏదైతే అవుతుందో ఇది మనం బయట ఎక్కడ పడితే అక్కడే, మీరు ఒక చోట ఖర్చు పెడతారు, నేను ఒక చోట ఖర్చు పెడతాను, ఇంకొక చోట ఖర్చు పెడతారు. ఈ 100 మందిలో ఒక పర్సన్ ఇనిషియేటివ్గా ఒక క్రియేటివ్ స్టెప్ తీసుకుని అతను ఏం చెప్పాడంటే, మన 100 మందికి ఏదైతే ప్రతి నెల అవసరం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా అతను ఉన్నాడు అనుకున్నాం, మిగిలిన ఈ గ్రూప్లో ఉన్న 100 మంది కిరాణా సరుకులు అతని దగ్గరే పర్చేస్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేశారు. కూరగాయలు అనుకున్నాడు, ఈ మిగిలిన వాళ్ళందరూ కూరగాయలు అతని దగ్గర పర్చేస్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేశారు. అట్లా వీళ్ళకి ఏదైతే రెగ్యులర్ అవసరాలు ఉన్నాయో, మ్యాండేటరీ అవసరాలు ఉన్నాయో, అవి ఆ 100 మంది ఒక టీం లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ ఖర్చును వాళ్ళే తీర్చుకోవడం మొదలుపెట్టారు. దీన్నంతా ఒక అతను మానిటర్ చేస్తున్నాడు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అతను చూస్తున్నాడు. ఇట్లా చేయటం వల్ల వీళ్ళ ప్రతి ఒక్కళ్ళ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి, ప్రతి ఒక్కళ్ళ ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి. కానీ ఇందాక ప్రతి ఒక్కళ్ళు 30,000 మాత్రమే సంపాదించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 50,000 సంపాదిస్తారండి. ఇక్కడ వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టారా, లేకపోతే ఎక్స్ట్రాగా ఏమన్నా ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేశారా? లేదు. వాళ్ళు చేసిందల్లా వాళ్ళ మధ్యలో వాళ్ళు కమ్యూనికేషన్ పెంచుకుని వాళ్ళకి ఏదైతే బిజినెస్ కావాలో వాళ్ళు తీసుకున్నారు, ఎదుటి వాళ్ళకి ఏదైతే బిజినెస్ అవసరం ఉందో అది వాళ్ళు బయట ఖర్చు పెట్టేది కాకుండా మన వాళ్ళకి ఇద్దామన్న ఇంటెన్షన్తో ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల ఒకళ్ళకొకళ్ళు గ్రో అవడం స్టార్ట్ అవుతారండి. ఒక్కటి గమనించండి, ఇక్కడ జీవితాంతం ఈ టెక్నిక్ తెలియకుండా కానీ, ఈ అండర్స్టాండింగ్ తెలియకుండా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటే, ఈ వ్యాపారస్తులు అనే పర్సన్ ఎవరైనా సరే అతని జీవితాంతం 30,000 సంపాదించాల్సిందే. కానీ ఇక్కడ వచ్చేపాటికి ఎటువంటి రిస్క్ లేదు, ఎటువంటి భయం పడాల్సిన విషయం కూడా లేదు. ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవటం వల్ల ప్రతి నెల ఒక 20,000 నుంచి 25,000 ఎక్స్ట్రాగా సంపాదించుకోవచ్చు. వీళ్ళు చేస్తుందల్లా బార్టర్ సిస్టమ్. మనం ఇదివరకు చదువుకున్నాం, మీరు గుర్తుండలేదు, వస్తు మార్పిడి పద్ధతి. నా దగ్గర ఏదైతే సర్వీస్ ఉందో అది నేను ఇస్తాను, మీ దగ్గర ఏదైతే సర్వీస్ ఉందో అది నేను తీసుకుంటాను. ఈ సిస్టమ్ ఫాలో అవటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఇన్కమ్స్ అనేవి రైజ్ అవుతుంది. సరే గోపి, బాగానే ఉంది నువ్వు చెప్పింది. ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, మనం ఎంప్లాయీస్ మనకి ఎట్లా యూజ్ అవుతుంది? కొంచెం గమనించండి. కొంచెం మనం కనుక అప్లైడ్ ఓరియంటెడ్లో వెళ్తే ఇది మనకు కూడా యూజ్ అవుతుంది. ప్రతి నెల మనం కూడా ఒక 10,000 ఖర్చు పెట్టాలో వద్దలేదు, ఖచ్చితంగా మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికి ఇంచుమించు మన బ్యాచ్ వాళ్ళు కానీ, సీనియర్స్ కానీ, జూనియర్స్ కానీ ఒక 10-12 సంవత్సరాల నుంచి ఫ్యామిలీస్కి ప్రతి నెల 10,000 ఖర్చు పెడుతూనే ఉన్నాం. ఇంతవరకు రూపాయి బిల్ అన్నా మనకు రిటర్న్ వచ్చిందా? రాలేదు. ఇంకో 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, మనం అప్పటి వరకు కూడా ఖర్చు పెట్టాల్సిందే. దాని నుంచి అన్న ఇన్కమ్ జనరేట్ అవుతుందా? రావట్లేదు. ఇదంతా చేయటానికి ఇన్వెస్ట్మెంట్ కాదండి, మెయిన్ మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించడం కావాలి. ప్రతిదీ రూపాయితోనే కాదండి, రూపాయి లేకుండా అండర్స్టాండింగ్తో, ఒక యూనిటీతో వర్క్ చేసినా సరే మనకి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా? మనం రెగ్యులర్గా ఏదైతే పర్చేస్ చేసుకుంటామో, మనం రెఫరల్ బేస్డ్గా మనకి ఒక బిజినెస్ ఉందండి, వెస్టీజ్ ప్రైవేట్ మార్కెటింగ్ లిమిటెడ్. ఈ బిజినెస్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి ఏదైతే నిత్యావసర సరుకులు, గ్రాసరీస్ కావాలో అవి మనం అక్కడ పర్చేస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్
మన కానిస్టేబుల్స్ బ్యాచ్ అందరం కలిసి ఒక 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 100 మందికి నెలకి తక్కువగా ఒక 1000 రూపాయల చొప్పున కావాల్సి వచ్చినాయి అనుకున్నాం. ఇప్పుడు దాకా బయట పర్చేస్ చేసాం. ఇప్పుడు మన వెస్టీజ్లో పర్చేస్ చేసుకోవడం ద్వారా బయట పర్చేస్ చేసాం. ఇప్పటివరకు ₹1 కూడా మనకు రిటర్న్ ఇవ్వలేదు. కానీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం 100 మంది నెలకు ₹1000 చొప్పున పర్చేస్ చేస్తే టర్న్ ఓవర్ ₹1,00,000 అవుతుంది. ఈ ₹1,00,000 టర్న్ ఓవర్ చేసినందుకు కంపెనీ ₹40,000 రిటర్న్ ఇస్తుంది. ఎవరైతే ఈ 100 మెంబర్స్ ఉన్నారో, ఈ 100 మెంబర్స్కి ఎవరైతే యాక్టివ్గా ఉండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రకారం ఎవరైతే ముందు స్టెప్ తీసుకుని వర్క్ చేస్తారో వాళ్ళకి 100% దీంట్లో రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. దీనికోసం మీరు ఎటువంటి ₹1 కూడా పే చేయవసరం లేదు. సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, ఏంటి, ఇది ఒకేసారిగా చెప్తే అర్థమయ్యే సబ్జెక్ట్ కాదండి. నిదానంగా నేను చెప్తూ ఉంటాను. నేను రీసెంట్గానే నేర్చుకున్నాను. బయట ఎలా జరుగుతుంది, ఏంటి, మనం ఎందుకని డెవలప్ కాలేకపోతున్నాం, బిజినెస్ పర్సన్స్ ఎందుకని డెవలప్ అవ్వగలుగుతున్నారు అనే విషయం గురించి ఎంతసేపు జాబు మనకున్న సర్కమ్స్టెన్సెస్ వల్ల మనం బయట విషయాలు అసలు పట్టించుకోం. దానివల్ల వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతున్నారు, మనం గ్రో అవ్వలేకపోతున్నాం. సో మన రెఫరెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నట్టు మనం 100 మంది ఉన్నాం కదా, ఈ 100 మంది పర్చేస్ చేసుకోవడం ద్వారా ₹1,00,000 టర్న్ ఓవర్ అయితే 40,000 రిటర్న్ ఇస్తుంది. గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఎవరి ప్రపోర్షన్ ప్రకారం వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది. ఎడిషనల్గా ఎంత వాల్యూమ్ మనం పెంచుకుంటే, బయట బిజినెస్ పర్సన్స్కి ఏం కావాలి, వాల్యూమ్ కావాలి. వాళ్ళ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతూ ఉంటే వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి. మనకు కూడా గ్రూప్ రెవెన్యూ, గ్రూప్ యొక్క వాల్యూమ్, టర్న్ ఓవర్ ఎంత పెరుగుతూ ఉంటే అంత ఇన్కమ్ రైజ్ అవుతుంటుంది. సో మనం లిమిటెడ్ 100 మెంబర్స్ ఉన్నాం ఒక ఊళ్ళో కానీ ఒక ఏరియాలో కానీ. ఇంకా మనం వాల్యూమ్ పెంచాలంటే ఏం చేయాలి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉంటారు, మీరు చేస్తున్నారు, మీరు మమ్మల్ని అడుగుతున్నారంటే మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు అంటారు. కానీ మనం ఎవరైతే ఉన్నామో ఒక పర్సన్ లీడ్ తీసుకుని మనకి నిత్యావసర వస్తువులు, నేను నాకు తెలిసినంతవరకు రాశానండి, మీకు సరిగ్గా కనపడుతుందో లేదో నేను చదువుతాను చూడండి ఒకసారి. వాటిలో రైసు, వెజిటేబుల్, మిల్క్, మీట్ షాపు, బొటిక్, టైలరు, ఆర్ఎంపీ డాక్టర్, మెడికల్ షాపు, సెల్ ఫోను, ఫ్యాన్సీ షాపు, టీ పాయింట్, జ్యూస్ పాయింట్, ఫ్రూట్స్, ఇలా నిత్యవసరంగా మనకి ఏదైతే అవసరం ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాస్ మా దగ్గర మేము 50 మెంబర్స్ ఉన్నాం, ఒక యూనిటీగా ఉన్నాం. ఈ 50 మెంబర్స్కి రెగ్యులర్గా మాకు వెజిటేబుల్స్ కావాలి, లేకపోతే రైస్ కావాలి, లేకపోతే ఇది కావాలి అని అతన్ని కూర్చోబెట్టి, షాప్లో కాకుండా విడిగా పర్సనల్గా ఒక 10 మినిట్స్ ఇట్లా కూర్చోబెట్టి మన యొక్క ఇంటెన్షన్ అతనికి తెలియచేసి, మేము రెగ్యులర్గా నీ దగ్గరే పర్చేస్ చేస్తాం, రిటర్న్గా నువ్వు మాకు డబ్బులు ఇవ్వవసరం లేదు, నేను మీకు బిజినెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీరు ఎవరైతే ఉన్నారో మీకు రిక్వైర్డ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మా అండర్ రెఫరల్లో ఐడి క్రియేట్ చేసుకోండి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు కావాల్సింది మీరు పర్చేస్ చేసుకోండి. దానివల్ల మీకు కావాల్సిన బిజినెస్ మీకు డెవలప్ అవుతుంది, మాకు కావాల్సిన బిజినెస్ మాకు డెవలప్ అయ్యి ఇద్దరికి ఇన్కమ్స్ అనేవి బూస్ట్ అవుతాయి, ఇద్దరికి ఇన్కమ్స్ అనేవి రైజ్ అవుతాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు శాలరీ కోసం ఎంత ఇబ్బంది పడతాము. ఒక టీఏ పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అందరికీ తెలిసిన విషయమే. ఒక టీఏ కోసం రెగ్యులర్గా ఎదురు చూస్తాం కదండి. ఒక సరెండర్ ప్రతి నెల తీసుకోవచ్చు, కొంచెం స్మార్ట్గా ఆలోచించినా సరే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను రోజు అప్డేట్ చేస్తుంటాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా లీడర్గా ఉంటారో, ఇనిషియేటివ్గా తీసుకుంటారో, దయచేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికీ ఒకేసారి ట్రైన్ చేయాలన్నా సరే ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క చోట లీడర్స్గా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేర్పిస్తాను. ఇది నేర్చుకుని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే దీనివల్ల ఎటువంటి రిస్క్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్వరికీ అమౌంట్ కట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. ఏదైతే మనం రెగ్యులర్గా బయట ఎక్కడ పడితే అక్కడ పర్చేస్ చేస్తున్నామో దాన్ని ఒక సిస్టమేటిక్ ప్రకారంగా, ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారంగా మనం పర్చేస్ చేసుకోవడం ద్వారా ఎవ్రీ మంత్ మనం రెవెన్యూస్ జనరేట్ చేసుకోవచ్చు. మన ద్వారా ఎవరైతే మనం నమ్మి ముందుకు వచ్చారో వాళ్ళందరూ కూడా రెవెన్యూస్ జనరేట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో థ్యాంక్ యూ లీడర్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్లో కూడా దీనికి సంబంధించి ప్రతిరోజు నేను ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.